ప్రశస్తమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభు యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 65వ అధ్యాయము 18వ వచనం. నేను సృజించుచున్న దాన్ని గూర్చి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు ఆయన నూతనమైన సృష్టిని కలగచేయబోతున్నాడు. కొత్త ఆకాశము, కొత్త భూమిని. దానిని గురించి ప్రభు అంటాడు, మీరు దాని విషయంలో సంతోషించండి, ఆనందించండి అని. ప్రభు సృజించబోయే ఒక నూతన సృష్టి ఉంది. అలాగే ఆ సృష్టికి, ఆ నూతన సృష్టికి మనం యోగ్యులుగా మార్చబడాలంటే ఈ భూమి మీద మనం నూతనపరచబడాలి. బైబిల్ సెలవిస్తున్నమాట, క్రీస్తులో ఉన్నవాడు నూతన సృష్టి అని. ప్రియమైన వారలారా, మనం క్రీస్తులో ఉన్నప్పుడు, నూతన సృష్టిగా మార్చబడుతున్నప్పుడు మనం చేయవలసిందల్లా ఒకటే, పాత వాటిని మర్చిపోవాలి. పాతవి మనం జ్ఞాపకం చేసుకోకూడదు. పాత వాటి మీద మనం మనసు ఉంచకూడదు. పాతవి మనలో కలిసి ఉంటే కొత్తదనం అనేది రాదు. పాతవి గతించినప్పుడు ఇదిగో సమస్తమును నూతనమాయను అని బైబిల్ సెలవిస్తుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు నూతన పరిచేవాడు. పాతవి గతించినప్పుడు మనల్ని నూతన పరుస్తాడు. చూడండి, భూమి అంతా కూడా పతనమైపోయినప్పుడు దాన్ని దేవుడు నూతన పరిచాడు. ఒక్కొక్క రోజు ప్రయాసపడుతూ సృష్టినంతటిని నూతన పరిచాడు. అలాగే మన జీవితంలో కూడా దేవుడు మనల్ని ప్రతిరోజు నూతన పరుస్తూ ఉంటాడు. మనం అప్పగించుకోవాలి. సృష్టి అప్పగించుకుంది కనుక నేటి వరకు సాక్షిగా ఉంది. అందుకే మరలా ఒక నూతన సృష్టిని, రేపు కలగబోయే సృష్టిని గురించి అంటాడు, మీరు ఆనందించండి అని. అలాగే మన జీవితంలో ఎప్పుడు ఆనందము, సంతోషం ఉంటుందంటే మనం పాతవి మర్చిపోయి, పాతవి విడిచిపెట్టి, పాత వాటిని మనము దూరపరుచుకున్నప్పుడు, క్రీస్తులో మనం నూతనపరచబడుతున్నప్పుడు మనకు ఆనందము, సంతోషం ఉంటుంది. అదే మాట అపోస్తలుడైన పౌలు అంటాడు, ఒకప్పుడు నేను హింసకుడను, దోషకుడను, హానికరుడను, అయితే ఇప్పుడు నేను క్రీస్తులో ఆనందించుచున్నాను. కాబట్టి నేను మరలా చెప్తున్నా, మీరు క్రీస్తులో ఆనందించండి అంటాడు. కనుక ప్రియమైన వారలారా, మనం ప్రభువులో ఆనందించినప్పుడు మనలో నూతనమైనటువంటి అభిషేకం, నూతనమైనటువంటి ప్రార్థనాత్మ, నూతనమైన కృపలను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కనుక ఎల్లప్పుడూ నూతనపరచబడుతున్నామని, నూతన రాజ్యానికి యోగ్యులుగా మార్చబడుతున్నామని మనం గ్రహించి ప్రభులో ఆనందించాలి. అట్టి కృప ఈ ఉదయకాలం ప్రభు మనందరికీ అనుగ్రహించి ఆయన రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్.